పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. ఉన్నత పనికై మమ్మను పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీ కొరకై జీవించెదము. సంగమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు. సువార్తకి పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు. మీ ప్రేమను ఎరుగని వారు అన్యాయముగా మేము చంపారు. మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము. మాదిరికై వందనము. మీరు చేసిన స్తుతి, మీ ప్రార్థన యావత్తు ఫలించునుగాక. ఆమేన్. పరిశుద్ధాత్మదేవుడు ఎక్కడుంటే అక్కడ సమాధానం ఉంటుంది. ఒక్కొక్క మాట మీ హృదయాల్లో పదిలిపరచుకోండి. పరిశుద్ధాత్ముడున్న చోట కోపము, క్రోధము, అల్లరి, అసూయ, ద్వేషము అనేవి నశించిపోతాయి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే సిద్ధాంతాల పేరుతో, బోధల పేరుతో, వ్యక్తిగత వివాదాలను అడ్డుపెట్టుకొనో మనం దూషించుకోం, ద్వేషించుకోం, తృణీకరించుకోం. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఆయన అల్లరికి కర్త కాడు, సమాధానానికి కర్త గనుక మనలో ఉన్న అల్లరి తొలగిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనం ఒక్కటవుతాం, సాతాను ఒంటరవుతాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఉండి కూడా మనం వేరవుతున్నాము అంటే పరిశుద్ధాత్ముని మనం కలిగి మాత్రమే ఉన్నాం, కానీ పరిశుద్ధాత్మునితో కలిసి పని చేయట్లేదని అర్థం. ఈ మారుమూల ప్రాంతంలో మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకుంటున్నారు, మీ భక్తిని మీరు కాపాడుకుంటున్నారు, మీ సమర్పణను మీరు కాపాడుకుంటున్నారు. అయితే మీ ప్రేమను కూడా కాపాడుకోండి. బైబిల్ అంటుంది ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడమని. అదే ప్రయాసపడి ప్రేమలను పాడు చేసుకోకండి. ఏవో చిన్న చిన్న కారణాలతో మీ ప్రేమలను పాడు చేసుకోకండి.